నష్టాలు వస్తున్న వ్యాపారం ఎవరు చేయమంటున్నారు? వాళ్ళని మేము థియేటర్లు వదిలేయమని అడుగుతున్నాం. థియేటర్లు వర్కౌట్ అయితే లేవు అంటే మూసుకోండి అన్నాడు ఆయన. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రీసెంట్గా టాలీవుడ్లో జరుగుతున్న బిగ్గెస్ట్ కాంట్రవర్సీ గురించి మాట్లాడుకుందాం. ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు ఒక హాట్ టాపిక్ మీద డివైడ్ అయిపోయింది. ఎగ్జిబిటర్స్ వర్సెస్ ప్రొడ్యూసర్స్. ప్రెస్ మీట్స్, కౌంటర్ ప్రెస్ మీట్స్, హీటెడ్ ఆర్గ్యుమెంట్స్, ఆల్మోస్ట్ సిచ్యువేషన్ ఫైట్స్ వరకు వెళ్ళింది. అండ్ షాకింగ్ థింగ్ ఏంటంటే ఈ ఎంటైర్ ఇష్యూ మధ్యలో ఇప్పుడు రామ్ చరణ్ గారి పెద్ద మూవీ కూడా ఇన్వాల్వ్ అయింది. అసలు ఇష్యూ ఏంటి? ఎగ్జిబిటర్స్ ఎందుకు ఫైర్ అవుతున్నారు? ప్రొడ్యూసర్ సైడ్ లాజిక్ ఏంటి? ఫ్యూచర్లో థియేటర్ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? ఈ వీడియోలో కంప్లీట్ బ్రేక్ డౌన్ సింపుల్గా అన్బయాస్డ్గా డిస్కస్ చేద్దాం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ బేసిక్గా అర్థం చేసుకుందాం ఫ్రెండ్స్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెయిన్లీ 3 ఇంపార్టెంట్ పిల్లర్స్ ఉంటాయి: ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్. ఎగ్జిబిటర్స్ అంటే థియేటర్ ఓనర్స్, ఎస్పెషల్లీ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ రన్ చేసేవాళ్ళు. బేసిక్గా 2 టైప్స్ ఆఫ్ రెవెన్యూ సిస్టమ్ని ఇండస్ట్రీ ఫాలో అవుతుంది. ఒకటి రెంటల్ సిస్టమ్, రెండోది పర్సంటేజ్ షేరింగ్ మోడల్. రెంటల్ సిస్టంలో ప్రొడ్యూసర్స్ థియేటర్స్ని రెంట్కి తీసుకొని థియేటర్లో మూవీ రిలీజ్ చేస్తారు. సో టికెట్ నుంచి వచ్చే మనీ మొత్తం ప్రొడ్యూసర్స్కి వెళ్ళిపోతుంది. ఓన్లీ రెంట్ వరకు థియేటర్ ఓనర్కి వెళ్తుంది. అదే పర్సంటేజ్ సిస్టంలో పర్సంటేజెస్ కింద డివైడ్ చేసుకుంటారు. లైక్ ఫస్ట్ వీక్ 60% ప్రొడ్యూసర్కి, 40% థియేటర్కి. సెకండ్ వీక్ 60% థియేటర్ ఓనర్కి అండ్ 40% ప్రొడ్యూసర్స్కి. ఇలా వీకెండ్స్ పెరిగే కొద్దీ థియేటర్ ఓనర్కి షేర్ ఎక్కువ వస్తుంది. అండ్ ఈ పర్సంటేజెస్ అనేవి ఫిక్స్డ్ కాదు. మూవీ రిలీజ్కి ముందు ఎవరెవరికి ఎంత పర్సంటేజ్ అనేది మాట్లాడుకుంటారు. దాన్ని బట్టి డిసైడ్ అవుతారు. ఒక్కోసారి 1 వీక్ రెంటల్ బేస్డ్, తర్వాత వీక్స్ నుంచి పర్సంటేజ్ మోడల్లో రన్ చేస్తారు. యూజువల్లీ ప్రొడ్యూసర్స్ సినిమా రిలీజ్ చేస్తారు. సింగిల్ స్క్రీన్స్కి రెంటల్ బేసిస్లో సినిమాని ఇస్తారు. అదే మల్టీప్లెక్సెస్కి అయితే పర్సంటేజ్ రూపంలో ఇస్తారు. సింగిల్ స్క్రీన్స్కి రెంటల్ సిస్టమ్ కాబట్టి కొన్నిసార్లు సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా వాళ్ళ రెంట్ వాళ్ళకి వచ్చేస్తుంది. కానీ రీసెంట్ టైమ్స్లో థియేటర్ ఓనర్స్కి సర్వైవల్ చాలా టఫ్ అయిపోయింది. ఓటీటీస్ పెరగటం, అటు ఆడియన్స్ థియేటర్స్కి రాకపోవటం, ఇటు చిన్న చిన్న సినిమాలు కూడా కలెక్షన్స్ రాకపోవటం, థియేటర్స్ మెయింటెనెన్స్ కాస్ట్ పెరిగిపోవటం, ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో దీనివల్ల ఎగ్జిబిటర్స్ కూడా ఇప్పుడు మల్టీప్లెక్సెస్ లాగే సింగిల్ స్క్రీన్స్కి కూడా రెంటల్ సిస్టమ్ కాకుండా పర్సంటేజ్ సిస్టమ్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. హానెస్ట్గా చెప్పాలంటే ఎగ్జిబిటర్ సైడ్లో కూడా పాయింట్ ఉంది. రీసెంట్గా సిచ్యువేషన్ ఇంకా హీట్ ఎక్కింది. తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ఒక ప్రెస్ మీట్ పెట్టి డైరెక్ట్గా చెప్పారు, పర్సంటేజ్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేయకపోతే బిగ్ మూవీస్కి థియేటర్స్ ఇవ్వడం కష్టం అని. దానికి కౌంటర్గా ప్రొడ్యూసర్ సైడ్ నుంచి కూడా ఇమీడియట్ రెస్పాన్స్ వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్, నాగవంశీ, సాహు గారు ఇలాంటి ప్రొడ్యూసర్స్ రియాక్ట్ అయ్యారు. వాళ్ళ పాయింట్ ఏంటంటే లాసెస్ ఎగ్జిబిటర్స్కి మాత్రమే కాదు, మాకు ఉంటుంది. ప్రొడ్యూసర్స్కి కూడా హ్యూజ్ రిస్క్స్ ఉంటాయి. మేము క్రోర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఇలా థ్రెట్స్ ఇవ్వడం కరెక్ట్ కాదు. డిస్కషన్స్తో సాల్వ్ చేయాలని అన్నారు. ఇక్కడే ఇష్యూ పీక్కి వెళ్ళింది. ఈ ఎంటైర్ కాంట్రవర్సీలో ఇప్పుడు పెద్ద మూవీ నేమ్ కూడా వినిపిస్తుంది. పెద్ద మూవీ రామ్ చరణ్ గారి కంబ్యాక్ మూవీ. హ్యూజ్ బడ్జెట్, మ్యాసివ్ ఎక్స్పెక్టేషన్స్, పాన్ ఇండియా హైప్ ఉంది మూవీకి. సో పెద్ద మూవీకి థియేటర్ ఓనర్స్ పర్సంటేజ్ సిస్టమ్ కావాలని అంటున్నారు. వాళ్ళ సైడ్ నుండి థాట్ ఏంటంటే ఇలాంటి బిగ్ మూవీస్ కలెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. సో పర్సంటేజ్ మోడల్ ఇంప్లిమెంట్ చేస్తే థియేటర్ సర్వైవ్ అవ్వచ్చని. బట్ ప్రొడ్యూసర్స్ ఏమో ఇది మీరు ముందే చెప్పాలి కదా, మేము ఆల్రెడీ ఎస్టిమేషన్ వేసుకున్నాం. ఆల్రెడీ ప్రొడక్షన్ కాస్ట్, హీరో రెమ్యునరేషన్, ప్రమోషన్స్ అన్నీ స్కై హైలో ఉన్నాయి. సినిమా ఎక్స్పెక్టెడ్ రేంజ్లో ఆడకపోతే ప్రొడ్యూసర్స్కి మ్యాసివ్ లాసెస్ రావచ్చని. యాక్చువల్గా సిచ్యువేషన్ ఎంత సీరియస్ అయిందంటే ఈ ఇష్యూ మీద గొడవ పట్టం మొదలుపెట్టి పర్సనల్ కామెంట్స్ వరకు వెళ్ళింది. మే 15న తెలుగు ఫిలిం ఛాంబర్ మీటింగ్ జరిగింది. ప్రొడ్యూసర్స్, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అందరినీ పిలిచి ఇష్యూకి సొల్యూషన్ కనుక్కోవడానికి డిస్కషన్ చేశారు. ఫైనల్గా 15 మెంబర్స్ కమిటీ ఫామ్ చేసి ప్రాపర్ సొల్యూషన్ మీద వర్క్ చేస్తున్నారు. రీసెంట్ మీటింగ్స్ ప్రకారం నెక్స్ట్ 1 or 2 మంత్స్లో క్లియర్ సొల్యూషన్ రావచ్చని అనుకుంటున్నారు. ఈ ఎంటైర్ ఇష్యూ పెద్ద మూవీ రిలీజ్ మీద ఎఫెక్ట్ చూపించదని దిల్ రాజు గారు క్లారిటీ ఇచ్చారు. సినిమా హెల్దీ అండ్ స్మూత్గా రిలీజ్ అవుతుందని కన్ఫర్మ్ చేశారు. నా ఒపీనియన్ ఏంటంటే హానెస్ట్లీ రెండు సైడ్స్ కూడా వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. ఎగ్జిబిటర్స్ సర్వైవల్ కోసం స్ట్రగుల్ అవుతున్నారు, అది నిజం. ఇటు సైడ్ ప్రొడ్యూసర్స్ క్రోర్స్ రిస్క్ చేస్తున్నారు, అది కూడా నిజమే. కాబట్టి కాంప్రమైజ్ సొల్యూషన్ బెస్ట్ అని నాకు అనిపిస్తుంది. మేబీ బిగ్ ఫిలిమ్స్కి ఒక మోడల్, స్మాల్ ఫిలిమ్స్కి డిఫరెంట్ మోడల్ లేదా హైబ్రిడ్ సిస్టమ్ తీసుకురావచ్చు. టాలీవుడ్ ఇప్పుడు ఇండియాలోనే వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీస్. మన సినిమా గ్లోబల్ లెవెల్కి వెళ్ళింది. కాబట్టి ఈ ఈగో క్లాషెస్ పక్కన పెట్టి అందరూ కలిసి సొల్యూషన్ కనుక్కోవాలి. ఫ్యాన్స్ కూడా అదే కోరుకుంటున్నారు. అండ్ ఆబ్వియస్లీ అందరికీ ఒక హోప్, పెద్ద హ్యూజ్ బ్లాక్ బస్టర్ అవ్వాలి, థియేటర్స్ కూడా ఫుల్ అయిపోవాలి, ఇండస్ట్రీ మొత్తం హ్యాపీగా ఉండాలి. మీ ఒపీనియన్ ఏంటా మీకోస్? ఎగ్జిబిటర్స్ కరెక్టా లేదా ప్రొడ్యూసర్ సైడ్ బెటరా? కామెంట్ సెక్షన్లో డెఫినెట్లీ చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.